బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపా శ్వేకరణి కృపవార్త. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ గణ పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభవచనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈరోజు ధ్యానము కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రభులటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రెతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ప్రియులారా, పౌలపోస్తులు వారి యొక్క చెరను బట్టి మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవి. కొద్దిపాటి కష్టానికి చెలించిపోయే మనకు పౌలు భక్తుని ఈ మాటలు ఒకంత ప్రోత్సాహకముగా ఉండవలసినవై ఉన్నాయి. ఆయన చెరలో ఉండి చెరను చెరగా చెప్పట్లేదు, సంతోషకరమైన ఒక అనుభవముగా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. ఇదేదో సంతోషించదగిన ఒక విషయముగా, దానిలోని మేలుకరమైన విషయాలు ఏమిటో ఆయన వాటిని బయటికి తీసి సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచించి చూస్తే ఆయనకి ఇదేదో ఒక శ్రమగా కాదు, కానీ నాకేదో గొప్ప మేలు జరిగింది అనే సంతోషం ఆయనలో కనబడుతున్న మాటలలాగా ఇవి మనకున్నాయి. ఇది ఒక సంతోషాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. చూడండి, కావాలంటే దానిలోని మేలుకరమైన వాటిని ఎన్నిటిని ఆయన బయటకు తీసి మాట్లాడుతూ ఉన్నారో. సువార్త వ్యాపించడానికి, సువార్త ప్రబలడానికి ఆయనలో ఉన్న ఈ యొక్క పరిస్థితులు ఎలా ప్రభావవంతముగా మార్చబడ్డాయి అన్న విషయాలను ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. మన కళ్ళ ముందు ఏదో కొన్ని విషయాలు జరిగితేనో, మరి ప్రత్యేకంగా దైవజనుని జీవితంలో ఏదైనా కష్టము జరిగితేనో, వేదన జరిగితేనో, బాధ జరిగితేనో, ఆ దైవజనుని జీవితంలో జరిగిన కష్టాన్ని బట్టే మన విశ్వాసాన్ని చెరగొట్టుకునే పరిస్థితుల్లో చాలా మంది ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. పలు సమయాలలో, పలు రీతులలో దైవజనునికి కలిగిన వేదన ఏదో ఎవడికి కూడా జరగనిదిగాను, ఎవడు ఎప్పుడు చూడనిదిగాను పరిగణ చేసుకుంటూ, దాని వలన మందిరములో చేరడము, దేవుని మాటను ప్రకటించడము, దేవుని పనిని అడ్డగించి బ్రతుకుతున్నారు చాలా మంది ఈ రోజుల్లో. సాధారణంగా మనుషులుగా కలిగే వాటికంటే అధికంగా మనం ఏది కలగట్లేదు, సంభవించట్లేదు, మన బ్రతుకుల్లో జరగట్లేదని మనకు తెలుసు. దైవజనుని జీవితంలోనైనా, భక్తిలో సాగుతున్న ఒకని జీవితంలోనైనా, భక్తి జీవితమునకు అలవాటు చేసుకుంటున్న నూతన వ్యక్తికైనా, ఎవరి బ్రతుకులోనైనా కనిపిస్తున్న కష్టములు సహజతరమైనవే. అవి ఎంత మాత్రము మనల్ని దేవుడి నుంచి దూరం చేయాల్సినవి కాదు, దేవునికి మనల్ని దూరంగా నడిపించవలసినవి కాదు, కానీ అవన్నీ దేవునికి మరి ప్రత్యేకంగా దగ్గరగా చేయవలసినవి ఉన్నాయి అన్న విషయాన్ని గ్రహించండి. దేవునిలో దగ్గర అవ్వడానికి అవి హేతువుగా ఉండవలసినవి ఉన్నాయి. అదే మాటను తెలియచేస్తున్నారు. మొదటి వచనాన్ని మీరు కొరకు మరలా ఇంకొకసారి చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రభులటకే సమకూడెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. మీరు ఎందుకు కలిగినాయి అని సందేహంలో ఉన్నారేమో, ఏంటి ఇలా జరగడం అనే సందేహంలో ఉన్నారేమో, ఏంటి ఇలా అయ్యింది, వేదన మిగిల్చింది ఏంటి అని బాధలో ఉన్నారేమో. అయ్యో, దైవజనునికే, దైవజనురాలికే, దైవజనుని కుటుంబానికే, బిడ్డలకే ఇంతటి కష్టం వచ్చింది ఏంటి అని వేదనలో ఉన్నారేమో. కాదు, ఇది ఎందుకు అని అంటే, దేవుని సువార్త మరి అధికముగా ప్రబలడానికి ఇవి మాకు సమకూడినవి అని పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. సంఘము మరి ప్రత్యేకముగా దేవునిలో బలపడడానికి ఇవి హేతు అవ్వవలసినవి ఉన్నాయి అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారండి. నువ్వు ఈరోజు కలుగుతున్న విషయాలను బట్టి దేవునిలో బలం తెచ్చుకుని ముందుకు అడుగులు వేస్తున్నావా,
లేకుంటే ధైర్యము చెడిపోయి బ్రతుకుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఆయనకు జరిగిన నష్టాన్ని, ఆయన అక్కడ పోగొట్టుకున్న సమయాన్ని ఒక పర్సనల్ లాస్ గా ఫీల్ అవ్వట్లేదు. నేను బయట ఉన్నట్టయితే ఇంక ఈ పాటికి ఇచ్చేసేవాడిని, ఈ పాటికి అది చేసేవాడిని, ఈ పాటికి ఇంకొక 10 సంఘాలు కట్టేవాడిని, ఈ పాటికి ఇంకొక మంది 10 ఊళ్ళు తిరిగేవాడిని అని అంటలేదు. నేను ఇక్కడ ఉండడమే దేవుని పని గొప్పగా జరగడానికి కారణమవుతుంది అని తన శ్రమలో ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు పౌలు అపోస్తలులు. నువ్వు శ్రమలో ఉన్న పరిస్థితి ఏ విషయాలలో దేవుని కార్యము ప్రబలడానికి కారణమవుతుందో గ్రహించగలిగేవా ఎప్పుడైనా? ఏనాడైనా నువ్వు కష్టములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుడు ఏ కార్యాన్ని నీలో ప్రారంభిస్తూ ఉన్నారో, కార్యపు స్థితిగతులను మారుస్తూ ఉన్నారో, ఆ కార్యపు ప్రబలే పరిస్థితిని ఏర్పరుస్తూ ఉన్నారో, కార్యమును మరింత ఎఫెక్టివ్గా దేవుడు మారుస్తున్నారో ఎప్పుడన్నా ఆలోచించావా నువ్వు అసలు? ఆ ఆలోచించడం మానేసి ఎప్పుడు ఏదో నేను పోగొట్టుకున్నాను, నాకు పోయిందనుకునే వేదనలో కూర్చుంటున్నావా? నువ్వు పోగొట్టుకోలేదు అని దైవలేఖనం చెప్తూ ఉంది. ఇక్కడ వాడబడిన పదము ప్రొకోపి అనే గ్రీక్ పదాన్ని వాడారు. దీని అర్థం ఏమిటి అని అంటే, ఎలా అయితే ఒక సైనికులు వారి ఎదురుగా కలిగిన బంధకములను అధిగమించి ముందుకు వెళతారో, అడ్వాన్స్ అవుతారో, ఆ పదానికి వాడబడే మిలిటరీ వర్డ్ అన్నమాట. ఇది సైన్యపరముగా వాడబడుతున్న ఒక పదము. ఈ పదాన్ని వాడారు ఎందుకు అనంటే, వారి ఎదురుగా ఉంచబడిన బంధకాలను ఛేదించుకుని, తొలగించుకుని ముందుకు సాగడము అని అర్థం. ఒకసారి ఆలోచించు. పౌలు భక్తుడు చెరలో ఉండబట్టి చాలా మంది బంధకాలను అధిగమించి దేవుని కొరకు ప్రాకులాడేవారు, దేవుని కొరకు కష్టపడేవారు, దేవుని సువార్తమానం అందించేవారు బయటికి రావడానికి ఒక హేతువుగా ఇది మారింది. ఏవైతే అబ్స్టికల్స్ అన్నిటిని క్లియర్ చేసేసుకుని ఒక కొత్త పాత్వేని క్లియర్ చేస్తారో, అలాగే ఒక నూతన పంక్తులు తీరడానికి, నూతన మార్గాలు సరళము అవ్వడానికి పౌలపోస్తుల యొక్క చెర ఒక కారణమయ్యింది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన బంధకములో ఉండడము మరికొంతమంది దేవుని కొరకు ప్రాకులాడగలిగిన వారు లేపబడడానికి హేతువయ్యింది. అందుకనే వారు ఒక్కరు జరిగించే పని ఈనాడు చాలా మంది ద్వారా సువార్త బాగా ప్రబలడానికి కారణమయ్యింది. ఆ విషయాన్ని పౌలు అపోస్తలులు చూడగలుగుతున్నారు, నువ్వు చూడలేకపోతున్నావు. అందుకని నీ జీవితము ఇంకా 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 వేదన భరితముగా మారిపోయి దుఃఖశక్తముగానే ఉంటూ ఉంది. ఆలోచించి ఈరోజు నేనేదో నష్టపోయాను, నేనేదో పోగొట్టుకున్నాను అని బాధలో నువ్వు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటావు కదా. ఒక్కసారి నువ్వు స్థిమితముగా కూర్చొని ఆలోచించగలిగితే దేవుడు ప్రారంభించిన నూతన కార్యాలు ఏంటో నువ్వు గ్రహించగలుగుతావని క్రీస్తు పేరట నీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆలోచించొక్కసారి. ఆదికాండము 50వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి చూసినప్పుడు యోసేపు యొక్క జీవితంలో అతి అద్భుతమైన ఒక మాటను మనం చూడగలుగుతాం. చూద్దామా? ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము. జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 20. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. యోసేపు తన అన్నలతో చెబుతూ ఉన్న మాటలు ఇవి. మీరైతే నన్ను బంధించారని అనుకుంటున్నారు, మీరైతే నన్ను అమ్మివేశానని అనుకుంటున్నారు, నన్ను చెరసాలకు అప్పగించాను అనుకుంటున్నారు, నాకు బాధను కలిగజేశాను అనుకుంటున్నారు, నాకు వేదనను కలుగజేశాను అనుకుంటున్నారు. మీరు ఇలా తలంచుతున్నారేమో, కానీ ఈరోజు అనేక మంది బ్రతుకున్నట్లుగా ఒక సరళమైన మార్గము ఏర్పరచబడడానికి, మేలుకరమైన మార్గము తెరవబడడానికి, మేలుకరమైన క్రియలు అనుభవించేటట్లుగా చేయడానికి, దేవుడు మార్గమును సరళము చేయడానికి ముందు నన్ను మీకంటే ఇక్కడికి పంపించాడు. కనుక ఈరోజు అనేక మంది సంతోషముగా బ్రతకగలుగుతున్నారు. మనమును సంతోషంగా బ్రతకగలుగుతున్నాము. మన బ్రతుకులు సంతోషమయముగా ఉండగలుగుతానికి కారణము ఇదిగో ఇన్ని సంవత్సరాల క్రితము మీరు నన్ను ఇక్కడికి పంపించడమే అని
వారు చేసిన క్రియలోని మేలుకరమైన దృక్పథం ఏదుందో దాన్ని బయటకు తీసి వారికి బోధిస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. కలవరబరుతూ ఉన్న హృదయాల యొక్క కలవరమును తీసివేసి నెమ్మది, సంతోష, ఆనందములను వారి హృదయాలలో పెట్టడానికి యోసేపు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించు. యు మైట్ బి గోయింగ్ త్రూ ఎ టఫ్ ఫేజ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఊహించిన రీతిగా, ఆశించిన రీతిగా నువ్వు అనుకున్నవి ఒకవేళ నీ కళ్ళ ఎదుట జరగట్లేదేమో. ఇట్ ఈస్ ఎన్ రఫ్ పాత్ అండ్ ఇన్ ఎ టఫ్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. బట్ రిమెంబర్ దట్ మై లార్డ్ ఈస్ కటింగ్ ఎ న్యూ పాత్వేస్ ఫర్ యూ. నీకోసం నూతనమైన మార్గములను నా దేవుడు తెరుస్తూ ఉన్నాడు. ఆయన సువార్తీకరణ, ఆయన ప్రబలడానికి ఏవైతే నూతనమైనవి కనబడుతూ ఉన్నావో ఆ నూతన దారులను ఆయన ప్రారంభించి దానిలో నిన్ను జయపదముగా నడిపించడానికి ఆయన మార్గము సరళము చేశాడన్న విషయాన్ని గుర్తించు, గ్రహించు, ఆలోచించు. యు మైట్ బి ఇన్ యువర్ టఫ్ రీజియన్స్, యు మైట్ బి ఇన్ యువర్ టఫ్ పీరియడ్స్, but the God is creating a new pathway in your life. Remember that. పౌలు అపోస్తలులు తెలియచేస్తూ ఉన్న మాట అండి. కొత్త మార్గము వారి కొరకు తెరవబడుతూ ఉంది. నూతన రీతిలో పరిచర్య, నూతన విధముగా పరిచర్య ముందుకు సాగుతూ ఉంది. పరవళ్ళు తొక్కుతూ ముందుకు వెళుతూ ఉన్న పరిచర్య ఎదుటగా నిలవబడగలిగినది ఏదియో కూడా లేని రీతిలో పరిచర్య వ్యాపించడము పౌలు అపోస్తలులు చూస్తూ ఉన్నారు. అండ్ హీఈస్ కామెంటింగ్ ద సేమ్ హియర్. ఆయన అదే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారండి. ఒకసారి ఆలోచించు. కొన్నిసార్లు ఒక విత్తనాన్ని తీసి నేలలో వేసినప్పుడు నేల మట్టి విత్తనమును కప్పేసినట్టుగా, అడ్డగించినట్లుగా మనకు కనబడవచ్చేమో. కానీ రిమెంబర్ దాట్ విత్తబడిన విత్తనముగా పైకి రావటం లేదు, కానీ అది ఒక ఉన్నతమైన రీతిలో మార్పు చెందిందిగా భూమిని చీల్చుకుంటూ పైకి మొలకెత్తడం ప్రారంభిస్తూ ఉంది. దానిని బయటికి రానివ్వకోకుండా ఇన్ని దినాలు మట్టి కప్పి ఉండవచ్చేమో, మట్టి దాన్ని కప్పేసి ఉందేమో, కానీ ఎవరు కనిపించని ఒక నూతన దారిలో అది నేలను చీల్చుకొని ఆకాశమునకు ఎత్తుగా ఎదగగలిగిన రీతిగా అదుగో ఆ యొక్క భూమిని చీల్చుకుని పొడమిని చీల్చి బయటికి మొలకెత్తిన విత్తనము ఇంకా ఉన్నతమైన ఫలమును అందించేదిగా, అనేకమైన విత్తన సంపత్తిని తయారు చేయగలిగిన ఒక మహావృక్షముగా మొలకెత్తి వ్యాపించి స్థిరపరచబడుతుంది. గుర్తుపెట్టుకో. నీ బ్రతుకులో కూడా ఒకవేళ మట్టి చేత కప్పబడి విత్తబడిన పరిస్థితుల్లో కప్పబడి ఆశాజనకమైన వాతావరణం కనబడకోకుండా వేదనతో నువ్వు ఒకవేళ ఏంటి నేను ఇంత, నా పరిస్థితి ఏంటి, అందరికీ దూరం అయిపోయి మరుగున పడిపోయి నేను చేయవలసిన పనికి నేను దూరం అయిపోయానని అనుకుంటున్నావేమో. ఇదేంటి నేను చేయాల్సిన పని కాదే, నేను ఎందుకని ఈ రోజు చేతకాని వాడిలాగా బందీనైపోయాను, కష్టపడిపోతున్నానని అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు అనుకుంటున్న పరిస్థితి ఇదే అయితే గుర్తుపెట్టుకో, పొడమిని చీల్చి పైకి వచ్చిన మొలకెత్తిన విత్తనము నుండి వచ్చిన వృక్షము వలె నీవు కూడా నా దేవుడు తెరిచిన నూతనమైన మార్గములలో ఆ ఉన్నతమైన ఆశీర్వాదపు దీవెన వర్ధిల్లడము కొరకు వ్యాపించబోతున్నావు. అనేక మందికి నువ్వు ఒక గొప్పమైన ఆదరణ కాబోతున్నావు. అనేక మందిని ఆదుకొనగలిగిన స్థితిలోనికి నువ్వు చేర్చబడగలుగుతున్నావు. రిమెంబర్ దట్ ఇన్ యువర్ లైఫ్. పౌలు అపోస్తలులు అయితే దేవుని సువార్త కొరకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎస్, సువార్త వ్యాపించడానికి నేను బంధింపబడినది ఒక హేతువే. దీని వలన ప్రయోజనకరముగా సువార్త ప్రబలుతుంది. ప్రబలడానికే నా కష్టము హేతువయ్యింది అని ఆయన చెప్తున్నారు. కొన్నిసార్లు ఆలోచించండి. కొంతమంది అదే పనిగా పెట్టుకుని దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. మీ దేవుడు 3 మేకలు పీక్కోలేకపోయాడు, మీరు గొర్రెలు, మీ దేవుడు కాపరి, ఇంకా రకరకాలైన తప్పిదపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక మాట చెప్పనా, మంచి చెబితే విననివాడు చాలా మంది ఉన్నారేమో, తెలియని చాలా మందికి కూడా వీళ్ళు క్రీస్తు ఎవరో గుర్తు చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు నువ్వు అవమానపడినా బాధపడొద్దు. ఎందుకు అనంటే ఎదుటవాడు నిన్ను అవమానించడానికైనా పలు సార్లు దేవుని మాటని వాడి నోట పలుకుతూ ఉన్నాడండి. సంతోషించు దాన్ని బట్టి. తెలియని వారికి క్రీస్తుని ఎవరో నువ్వు పరిచయం చేసేదానికంటే వాడు పరిచయం చేస్తున్నాడు నీకంటే ఎక్కువ. ఎస్, ఆలోచించండి.
అన్యజనులు దేవుని సముఖమునకు తండోపతండములుగా వేయించేసే దినములు రాబోతూ ఉన్నాయి. దానికి నీతిమంతులుగా నిలిచి ఉన్న భక్తులు కొద్ది కాలం శ్రమ పడినా బాధపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే పౌలు అపోస్తలులు గుర్తు చేస్తూ ఉన్నారు, సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. మీరు తెలుసుకోండి విషయాన్ని. ఏ విషయాన్ని తెలుసుకోవాలి మీరు? దేవుని ప్రబలడానికి, దేవుని వాక్కు ప్రబలడానికి ఇదిగో ఇవే ఒక హేతువుగా కనబడుతూ ఉన్నాయి. అండ్ విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. తర్వాత మాట చూసినట్లయితే, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రెతోర్యమును సేనలోని వారికందరికిని తక్కిన వారికందరికిని స్పష్టమాయను. ఆయన ఇక్కడ చెబుతూ ఉన్న మాట అండి, ప్రెతోరియన్ సేన, ద ప్రెటోరియన్ గార్డ్స్, వీరు కైసరు యొక్క ఆంతరంగిక సేవకులు. దరిదాపుల్లో 10,000కు పైగా సేన కలిగిన వ్యక్తులు వీళ్ళు. అంతటి పటాలము వీరు. వీరందరి యొక్క జననము కూడా ఇటలీలోనే, రోమ్లోనే, ఆ పట్టణములోనే జరిగింది. అక్కడి వారు మాత్రమే ప్రత్యేకించి ఈ రాజు యొక్క ఆంతరంగికులుగా ఉండగలుగుటకు యోగ్యత పొందిన వారై ఉంటారు. వారు బందీగా పెట్టిన పౌలు గారిని ఎలా బందీగా పెట్టారంటే, ఒకని చేతికి సంకెడ వేసుకుని అదే సంకెళ్లను లేక వేరొక అదే కఫ్ని వేరొక సైనికుడికి అలాగే పౌలు గారికి చేరుకో చేతికి వేసుకునేవారు. ఎవరైనా వస్తే పౌలు గారు మాట్లాడుతున్నంతసేపు వీరు అక్కడే ఉండేవాళ్ళు. వారితో పంచుకుంటున్న విషయాలన్నీ వీరు వింటూ ఉండేవాళ్ళు. అలా రోజుకొకటి డ్యూటీ చేంజ్ అవుతూ ఉండేవాడు. ఇవాళ వచ్చిన మొట్టమొదటి వాడు పౌలు గారు మాట్లాడుతున్న మాటలు, పౌలు గారు చేస్తున్న ప్రార్థన, పౌలు గారు వింటున్న ఏ విధముగా ఆయన దేవుడిని సంబోధిస్తున్నాడు, దేవునితో గడుపుతున్నాడు, దేవుని దగ్గర ఆయన మొరపెడుతున్నాడు, వచ్చిన వారితో మాట్లాడుతున్నారు, వచ్చిన వారిని ధైర్యపరుస్తున్నాడు. ఈ విషయాలన్నిటినీ తను ఉన్నంతసేపు చూస్తూ ఉన్నాడు. చూసి 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 అతడు సువార్తకు ప్రేరేపింపబడిపోయాడు. సువార్త వలన పట్టబడుతున్నాడు, సువార్త వలన రక్షింపబడుతున్నాడు. వాడు వెళ్ళి తక్కిన వారికి చెప్పడం మొదలుపెట్టాడు. మరలా ఇంకొకటి డ్యూటీలోకి రావడం, మరలా ఇంకొకటి అక్కడే నుంచోవడం, మరలా పౌలు భక్తుడు యాజ్ ఇట్ ఈజ్గా ఆయన చేసే పని చేస్తూ ఉండడం. దీన్ని చూసి మరలా వారు పురుకొల్పింపబడడం, వారు వెళ్ళి పలుగురికి చెప్పడం. తెలియకోకుండా ఇక్కడ జరిగిన ఒక విషయం ఏంటో తెలుసా? ఆయన ప్రయాసపడి రక్షించిన సంఘాలకి దూరం అయ్యాడేమో కానీ రాజు యొక్క ఆంతరంగిక సైన్యముతో, ప్రెతోరియం సైన్యముతో ఆయన ఒక కాంగ్రిగేషన్ బిల్డ్ చేస్తాడండి. ఒక చర్చ్ స్థాపన జరిగిపోయిందండి. వీరందరూ కూడా దేవుని మాట ఏంటో తెలియచేసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. అసలు ఈ మనిషి ఏంటి ఇంత బంధకాల్లో ఉండి, బాధలో ఉండి, కష్టంలో ఉండి కూడా దేవుని గురించి మాట్లాడుతున్నాడంటే అసలు ఏంటి, ఆయన గొప్ప లక్షణం ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఔన్నత్యం ఏంటని దేవుని గురించి వారు ఆలోచించడం, దేవుని గురించి తెలుసుకోవడం, దేవుని గురించి నేర్చుకోవడం, వారి హృదయాల్లో కార్యం జరిగిపోయింది అంతే. పౌలు భక్తుడు అక్కడ ఉంటాం, చూద్దాం ఇంకొకసారి. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని. నేనేదో తప్పు చేస్తే నాకు కలిగినవి కాదు ఇవి. నేనేదో దోపిడీ చేస్తే నాకు కలిగినవి కాదు. నేనేదో తప్పుడు పని చేస్తే నాకు కలిగినవి కాదు. క్రీస్తు గణపరచబడడానికే నాకు కలిగినవి అన్న విషయం నేను చెప్పలా, నా నోటి నుంచి రాలా. మరి ఎలా తెలిసింది? వారంతటి వారే గ్రహించగలిగారు. ఎలా గ్రహించగలిగారో తెలుసా? క్రీస్తు నిమిత్తం ఇతడు చెరగప్పగింపబడ్డాడు, క్రీస్తు నిమిత్తం ఇతడు బాధపడుతున్నాడు, క్రీస్తు నిమిత్తం ఇతని కష్టమనిస్తున్నాడు. ఇతని కష్టానికి, ఇతని శ్రమకి, ఇతని బాధకి కేవలము ఏంటయ్యా అంటే క్రీస్తు నిమిత్తమే తప్ప ఇతడి తప్పేమీ లేదు అన్న విషయాన్ని వారు గ్రహించగలిగారు. పౌలు భక్తుని యొక్క శ్రమ, చెర అనేది అక్కడ సంఘము స్థాపించడానికి కారణమైపోయిందండి. వారు కేవలం ఆయన నిర్దోషత్వాన్ని అర్థం చేసుకుని వదిలిపెట్టలేదు. చూడండి, కావాలంటే మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:22 స్పష్టంగా తెలియజేస్తూ అంటాడు, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా
కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. కైసరు ఇంట్లో పరిశుద్ధులు ఎక్కడి నుంచి అయ్యారు వీరు? ఇదిగో వీరు చెరను తెలుసుకుని దాని నుండి రక్షణ పొందినవారు. పౌలు యొక్క సాక్ష్యమును చూచి దానిలో నుండి రక్షింపబడిన వారు సాక్ష్యమిస్తున్నారు అన్న విషయాన్ని పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పనా, పౌలు భక్తుడు చెరగా బంధింపబడిన సంఖ్యలతో ఉన్నాడేమో, కానీ దేవుడు ఆ సంఖ్యలను గొప్ప సువార్తిక సాధనములుగా వాడుకున్నాడు. There might be the chains, but there are the megaphones of Christ to proclaim the gospel in that jail. ఆ చెరలో దేవుని సువార్తీకరణ జరిగించిన గొప్ప శబ్దపు యంత్రములుగా అవి పరిగణింపబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచించొకసారి నీ జీవితంలో, ఒకవేళ నీ చెర ఇలాగే, నీ కష్టము, నీ బాధ, నీ వేదన ఒకవేళ ఇలాగే ఉంటే అది కొంతమందిని మార్చబోతుంది. గుర్తుపెట్టుకో, అది దేవుని స్వార్థ వ్యాపించడానికి హేతువవుతుంది. తర్వాత మరి రేపటి తర్వాయి భాగంలో ధ్యానం చేద్దాం. కనుడైన తండ్రి, నీ సముఖంలో నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డల్ని హస్తాలకు అప్పగించి ప్రార్థిస్తూ ఉండగా నీ కృపను అనుగ్రహించండి. పౌలు భక్తుని యొక్క శ్రమలో, చెరలో ఆయన మాట్లాడిన 2 మాటలు ఈరోజు మేము నేర్చుకున్నాం. అవునయ్యా, పౌలు భక్తుడైతే తెలియచేస్తూ ఉన్నాడు, ఆయన కష్టము, శ్రమ నీ సువార్త వ్యాపన కొరకు, ప్రబలనము కొరకు జరిగిందని, అది పెత్రోయ యొక్క సైన్యమును అయా స్తోత్రములు తండ్రి ప్రోత్సాహకరముగాను మార్పునకు హేతువైందని తెలియచేశాడు. అలాగనే మా కష్టాలు, మా శ్రమలు కూడా నీ కార్యములు సఫలమవడానికి, మీరు మహిమపరచబడడానికి, మీరు గణపరచబడడానికి జరుగుతున్నవని గ్రహించి తద్వారా మేము బలము పొందుకుని నీ కృప ద్వారా నిన్ను ఘనత, మహిమ, ప్రభావము ఆరోపింపజేయడానికి కృపను కలుగు చేయమని ప్రార్థిస్తూ, అట్టి భాగ్యము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుతూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా కూడా ఈ మాటలను ఇప్పటి వరకు వినని వారు అయి ఉన్నట్లయితే దయచేసి వారితో షేర్ చేసుకోనండి. దేవుని మాట అనేక మంది వినికిడిలో భద్రపరచబడును గాక.